ముఖ్యంగా 5 యోధా రాజులు. ఆరంభం అద్భుతం, కానీ ముగింపు విషాదకరం. అలాంటి వారు 5 మనకు కనిపిస్తారు. మొదటిగా ఆస లోక సహాయాన్ని కోరాడు, సిరియా సహాయాన్ని కోరాడు, తాను చెడిపోయాడు కదా. అంటే ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క ఉరి, ఎ స్నేర్ ఫర్ ఎవ్రీ కింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పడిపోయారు. ఆస లోక సహాయం కోరి పడిపోయాడు. యెహోషాపాతు లోకంతో వియ్యమందాడు. మనందరూ తెలుసు కదా, సాక్షాత్తు ఆహాబు కుటుంబంతో వియ్యమందాడు. దానివల్ల తీవ్రమైన నష్టాన్ని చూడవలసి వచ్చింది యెహోషాపాతు. అలాగే యోవాషు మనుష్యుల పొగడ్తలకు పడిపోయాడు. అందుకే విషాదకరమైన అంతం చూడవలసి వచ్చింది. అలాగే అమజ్యా విగ్రహాలను ఆశ్రయించాడు, తాను కూడా ముగింపు చాలా దుర్భరంగా ముగించాడు. చివరిగా మనం చదువుకున్న ఉజ్జియా జీవితానికి కూడా ఒక ఉరి ఉంది కదా, జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటారు కదా. ఉజ్జియా పడిపోవటానికి కారణం అతని యొక్క గర్వమే.